ప్రభు అయిన క్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని క్రీస్తునందు విశ్వసిస్తున్నాను. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యంలో నుండి 2-3 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 118, 13వ వచనం నుండి 16వ వచనాల వరకు చదువుదాం. దయచేసి నాతో ఏకీభవించండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నెలలకిచ్చి ఉన్నాడు. కనుక దేవుడు మనల్ని ఆస్వాదించే దేవుడు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన ప్రతి వారిని ఆయన ఆస్వాదించేవాడు. మన పిల్లలను వృద్ధి పొందించే దేవుడు. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవారు. మీరు ఆయన మీద ఆధారపడండి, ఆయన వైపు చూడండి. ఆయనే మన ఆశ్రయము, ఆయన మన దుర్గం. ప్రార్థన చేసుకుందాం. నాతో ప్రార్థనలో మీరందరూ ఏకీభవించాలని కోరుతున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు కృతజ్ఞతలు. ప్రేమ వాత్సల్యములు వెళ్ళినటువంటి మా తండ్రి, సర్వకృపానిధికి మా తండ్రి, మీ అపారమైన కృపలో మీ బిడ్డలను మమ్ములను మీరెంతో ప్రేమించి ఆదరించి అనుదినము అనుక్షణము ఈ విధముగా కాపాడుతున్నందుకు మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సాయంకాలం సమయంలో మీ సన్నిధికి ప్రార్థించుకుని భాగ్యం దయచేశారు. ఉదయం నుండి ఇంతవరకు క్షేమంగా కాపాడినందుకు మీకు వందనాలు. మానవులమైన మా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు కృతజ్ఞతలు. ఈ రోజు వరకు మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం మీ చిత్తమైనది, మీ దయ ఉన్నది. మీ చిత్తము, మీ దయ, మీ కనికరము మా మీద లేకపోతే మేము జీవించే వారం కాదు తండ్రి. ఇక దేవాలయంలో మా ప్రార్థన ఆలోచించండి. సంఘాన్ని బలపరచండి, ఆస్వాదించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలోని ప్రతి సభ్యుని మీరు ఆస్వాదించండి. చిన్నలను, పెద్దలను, వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించిన ఆయన నెమ్మదిని, సమాధానములు దయచేయండి. కుటుంబాలలో ప్రభా సమస్యలు ఉంటే తీర్చండి. బాధలు నీళ్ళను, అనారోగ్య పరిస్థితులు నీళ్ళను తొలగించండి. సమస్యలు నీళ్ళను తీర్చండి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని ఆస్వాదించి దీవించండి. పెద్దలను జ్ఞాపకం చేసుకోనండి, చిన్నలను జ్ఞాపకం చేసుకోండి, చదువుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. మీ దీవెలు, మీ ఆశీర్వాదాల చేత నింపండి. మా దేశమును, మా రాష్ట్రములను దీవించండి. ఇంకా రక్షణ పొందని ప్రతి ఒక్కరు రక్షించబడి సహాయం దాయించండి. దేవా, మీకే కృతజ్ఞతలు. మీ కుమారుడైన క్రీస్తు రాకడ వరకు మా యొక్క స్వాజీవితం కొనసాగించుకునే భాగ్యం మాకు దాయించండి. తెలుసో తెలియకో చేసిన అపరాధములు ఉంటే క్షమించి మన్నించు. మా ప్రభువును, మా రక్షకులను యేసుక్రీస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను.